స్థానిక సంస్థల ఎలక్షన్స్లో ఎట్టి పరిస్థితుల్లో 42% రిజర్వేషన్ కల్పిస్తాము బీసీలకు అని చెప్తున్నారు. సో మిగిలిన పార్టీల వర్షన్ ఏంటంటే వాళ్ళు నిజంగా కాంగ్రెస్ పార్టీ అది చేస్తే వెల్కమ్ చేస్తాము అని ఎప్పటి నుంచో మీరు కూడా చెప్తూనే ఉన్నారు. బీసీ ముఖ్యమంత్రి అన్నారు. సరే ముఖ్యమంత్రి అనేది ఇప్పట్లో లేదు కాబట్టి స్థానిక సంస్థల ఎలక్షన్లు తొందరలో ఉన్నాయి కాబట్టి బీజేపీ పార్టీ ఎంతవరకు బీసీలకు రిజర్వేషన్ కల్పించదలుచుకుంది, వాళ్ళకి ఎంతవరకు అవకాశం ఇవ్వదలుచుకుంది? ఇప్పుడు మన క్యాబినెట్ నిర్ణయం పార్టీ పరంగా ఇస్తామనా లేకుంటే చట్టం చేసి అక్కడ బీసీలే పోటీ చేసే విధంగా పెట్టడమా? మళ్ళీ పార్టీలు ఇవ్వడం ఏముంది? జీవో ఇష్యూ చేసి 42% బీసీలకు రిజర్వేషన్ అని చేసినప్పుడు ఏ పార్టీ అయినా బీసీ పెట్టాల్సిందే. పెట్టకపోతే డిస్క్వాలిఫై అయిపోతుంది నామినేషనే. దానికి ఇంకా పార్టీలను తబ్బట్టేది ఎక్కడిది, ఇది చేసేది ఎక్కడిది? మేము ఇక్కడ ఏంటంటే ఓవరాల్గా బీసీ రిజర్వేషన్ సమర్థిస్తాం, కానీ ముస్లింలను బీసీలో కలపడంలోనే పెద్ద దగా ఉంది ఒకటి మెయిన్. ఎందుకంటే ఇప్పుడు మా అంటే ఇది తమిళనాడు విషయం మెన్షన్ చేస్తారు. తమిళనాడు 67%, 3% సపరేట్గా ఇచ్చారు ముస్లింలకు, బీసీలు కలపలే. ఇప్పుడు మన గత జిహెచ్ఎంసీ ఎన్నికల్లో 150లో 50కి బీసీలకు రిజర్వేషన్లు 35 ముస్లిమ్స్ గెలిచారు బీసీ రిజర్వేషన్లు. ఎందుకంటే ముస్లిం ఏరియా డామినేటెడే బీసీ రిజర్వేషన్ కేసీఆర్. 50 బీసీలకు రిజర్వ్ చేస్తే జిహెచ్ఎంసీలో 35 ముస్లిమ్స్ గెలిచారు. అంటే నువ్వు బీసీలకు మేలు చేసినావా? బీసీలకు పేరు చెప్పి ముస్లింలను పెంచి ముస్లింలను బీసీలకు ముంచినవా? అందుకే మేము ఇంతకుముందు చెప్పినాం, పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ 154 ఎస్ఐ పోస్టులు ఇస్తే బీసీల కింద 154 మంది ముస్లింలే. ఎందుకంటే ముస్లింలను బీసీలో కలపడం వల్ల ఇది ప్రమాదం ఉంది. బీసీలకు 42% రిజర్వేషన్ ఇవ్వడం మేము స్వాగతిస్తాం, కానీ ముస్లింలను కలపద్దు. వాళ్ళకి సపరేటు. అసలు ముస్లింల రిజర్వేషన్ మతపరమైన రిజర్వేషన్ రాజ్యాంగ వ్యతిరేకం. అంబేద్కర్ గారు ఏమన్నా మతపరం పెట్టమంటారా? ఉందా రాజ్యాంగంలో? దేశం చీలిందే మతపరంగా, దేశం చీలింది మతపరంగా. మతపరమైన రిజర్వేషన్ రాజ్యాంగ వ్యతిరేకం. ఇంకొకటి నేను ఇంతకుముందు చెప్పినా మళ్ళీ చెప్తే చాలా అవసరం, ఎందుకంటే చాలామంది మైండ్లకు వెళ్ళలే. ముఖ్యమైన విషయం ఏంటంటే రిజర్వేషన్లకు రావడానికి కారణం వివక్ష. వందలు వేల సంవత్సరాలు కొన్ని వర్గాలు వివక్ష గురి కావడంతో వాళ్ళకు ప్రత్యేకంగా రిజర్వేషన్ ఇవ్వాలి. అదే మానవత్వం, అదే నీతి నిజాయితీ వాస్తవం. ఆ వివక్షకు గురైన వర్గాలకు ఇవ్వాలి. అత్యధిక వివక్షకు గురైన వాళ్ళు ఎస్సీలు, ఎస్టీలు, తర్వాత బీసీలు వస్తారు. వీళ్ళకి రిజర్వేషన్ ఇవ్వాలి. అంబేద్కర్ పెట్టిన మన భారత అందరూ ఎందుకంటే వీళ్ళు వివక్షకు గురైనరు. మరి మైనార్టీలు వివక్షకు గురి కాలేదే. 700 సంవత్సరాల ముస్లింల పాలనలో ముస్లింలు విశేష ఆదరణకు గురైరు. మామూలుగా కాదు, నిజాం కాలంలో వాళ్ళ పాపులేషన్ 10%, 85 to 90% ముస్లింల ఉద్యోగాలు, ముఖ్యంగా టాప్లో 90% వాళ్ళ ఉద్యోగాలు. బ్రిటిష్ కాలంలో వాళ్ళు క్రైస్తవులకు విశేష ఆదరణ. మరి మైనార్టీ రిజర్వేషన్ అనేది ఎందుకు వస్తుంది? వాళ్ళు ఎక్కడ వివక్షకు గురి కాలేదు, విశేష ఆదరణకు గురైరు. ఫస్ట్ ఎస్సీ, ఎస్టీ, తర్వాత బీసీ, ఓబీసీ, వీళ్ళు వివక్షకు గురైన వీళ్ళు ఇవ్వాలి. వీళ్ళ తర్వాత ఇంకా మిగతా వివక్షకు గురైన వాళ్ళు, ఆర్థికంగా వెనుకబడతారు వాళ్ళు ఈ రిజర్వేషన్ అధికారులకు వాళ్ళు ఇస్తారు. ఎందుకంటే వాళ్ళు ఎకనామికల్ పూర్ కాబట్టి. దాంట్లో ముస్లింలు వస్తారు, క్రిస్టియన్లు వస్తారు. ఈబీసీ రిజర్వేషన్లో ముస్లింలు, క్రిస్టియన్లు కూడా ఆటోమేటిక్ వస్తారు. ఎందుకంటే దానికి క్యాస్ట్, అది ఓసీ రిజర్వేషన్ కాదు, ఫార్వర్డ్ క్యాస్ట్ రిజర్వేషన్ కాదు. చాలా తప్పుడు మెసేజ్ వెళ్తుంది. ఇట్ ఈస్ టోటల్లీ ఈబీసీ రిజర్వేషన్. దాంట్లో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ ఏదైతే రిజర్వేషన్ కేటగిరీకి వస్తుందో రాని వాళ్ళందరూ 10% ఉంది. ఇట్లా ముస్లింలు 12%, 15% అంటారు. క్రైస్తవులు మొత్తం 15-16% మైనస్ మినిమం ఉంది కదండి. ఓసీలు తీసుకున్న 25 to 30% ఎస్సీ, ఎస్టీ, బీసీ కాని వాళ్ళు ఉండరు. ఆ 30%కు 10% ఈబీసీ, అది ఎక్కువ ఇచ్చిన రిజర్వేషన్ కాదు. మళ్ళీ వాళ్ళు ఉన్నాక వాళ్ళని తీసుకొచ్చి ఇళ్ళ కలపడం ఏంది? ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం బీసీల జపంతో ముస్లింలను కలిపి బీసీల ముంచుతురు. నేను హెచ్చరిస్తున్నాము. ఇంకొకటి, ఈ లోకల్ బాడీస్లో రిజర్వేషన్ ఇచ్చేది, పెంచేది, తగ్గించే పవరు రాష్ట్ర ప్రభుత్వానికి ఉందని ఎన్నోసార్లు చెప్పినాం. మరి ఢిల్లీ మీద అక్కడ చేస్తున్న బదనాం చేసేందుకు ఇంత ఆలస్యం ఎందుకు చేశారు? వాళ్ళకి అధికారం మొత్తం తెలియదా? ప్రమాణ స్వీకారం చేసినాక ఏ అధికారం అంతకుముందే తెలుస్తుంది. మామూలుకే రాజ్యాంగం 243 ఏంటిది తెలుస్తుంది కదా. అది ఆర్ కృష్ణయ్య గారు కూడా గతంలో చెప్పారు. మీరే మాట్లాడారు, ఆర్ కృష్ణయ్య గారితో మాట్లాడించారు. ఇదే డిస్కషన్ ఛానల్లో మీరు మాట్లాడించారు. వాళ్ళు చెప్పారు 243(c)(d) అని చెప్పి డి ప్రకారం అది రాష్ట్ర ప్రభుత్వాలే రిజర్వేషన్లను అని చెప్పారు. దాని ప్రకారమే చేస్తున్నారు. మరి ఇదే ముచ్చట ఎందుకు చేయాలి? ఇప్పుడు వీళ్ళు ప్రేమతం చేస్తున్నా లేదే? హైకోర్టు ఆర్డర్, హైకోర్టు గత నెల 26న నెల లోపల రిజర్వేషన్ సెటిల్ చేయాలి. క్లియర్ కట్ ఆర్డర్. నాకు లేదు
తప్పదురా దేవుడాన్ని ఇస్తూ తప్ప వీళ్ళకి బీసీలనే ప్రేమతో కాదు. తర్వాత 42% డిక్లేర్ చేసి మీరు నిర్ణయం తీసుకోవాలి కాదు. మీరు మేము రిజర్వేషన్ declare చేయాలి. ఎన్నికల వాగ్దానం ఇవ్వడం వేరు, అమలు చేయడం ఈ వేరు. చట్టం వేరు. ఈ చట్టం ఎన్నికల్లో వాగ్దానం చేయడు. నువ్వు టికెట్లు ఎన్ని ఇచ్చినావు? 119 అసెంబ్లీ నియోజకవర్గాలకు కాంగ్రెస్ బీసీలకు ఎంత టికెట్ ఇచ్చింది? 50 ఏళ్ళు దేశాన్ని పాలించి ఒక పీఎంని చేయలే. 50 ఏళ్ళు తెలుగు రాష్ట్రాలు పాలించి ఒక సీఎం చేయలే. మరి ఇప్పుడు బీసీని సీఎం చేయని. నిజంగానే మీకు బీసీల మీద ప్రేమ ఉంటే ఛాలెంజ్ చేసి చెప్తున్నా, నిజంగానే కాంగ్రెస్ పార్టీకి బీసీల ప్రేమ ఉంటే బీసీ ప్రేమతో లాభం లేదు. ప్రధానమంత్రి చేయలేదు. మీ దాంట్లో ఎవరైనా చేసినా చెప్పు, బీజేపీలో ఎవరైనా చేసినా చెప్పు. ఇప్పుడు ప్రధానమంత్రి బీసీ చెప్పుకోలేదు. మేము ఎస్టీని ముఖ్యమంత్రి చేసినాం, ఎస్టీ మహిళను ముఖ్యమంత్రి రాష్ట్రపతి చేస్తాం, సారీ ఎస్టీని రాష్ట్రపతి చేసినాం, ఎస్సీని చేసినాం, ముస్లింలు చేసినాం. కానీ వాళ్ళు ఆ కులము మతపరం కాదు. దే ఆర్ ఎలిజిబుల్ ఫర్ దట్ పోస్ట్. వాళ్ళని కులపరంగా మతపరంగా పక్కకు పెట్టకూడదు, కాకుండా విశేష ఆదరణ ఇవ్వాలి. ఆ విధంగా చేసి చూపించుకున్నాం. మేమిచ్చిన 5 అంటే మా పార్టీ పరంగా ప్రైమ్ మినిస్టర్ కానీ రాష్ట్రపతి కానీ మేము పెట్టిన 5 ఇట్లా మీరు చూడండి అన్ని. ఒకటి ఏపీజే అబ్దుల్ కలాం ఫస్ట్ రాష్ట్రపతి మేము చేసింది. సెకండ్ మేము చేసిన రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ గారు ఎస్సీ. థర్డ్ మన ద్రౌపది ముర్ము గారు. ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ మా పార్టీ నుంచి వాజ్పేయి గారు, మోడీ గారు. అంటే ముస్లిం, ఎస్సీ, ఎస్టీ, ఓసీ, బీసీ, ఇదే సబ్కా సాత్, ఇదే సామాజిక న్యాయం బీజేపీ ఫాలో అవుతుంది. కీలక పోస్టులు ప్రైమ్ మినిస్టర్ అయినా రాష్ట్రపతి అయినా కీలక పోస్టులు. ఏదో పీసీ ప్రెసిడెంట్ చేసినాం, మేము డమ్మీ పోస్టులు ఇచ్చినాం. మీరు ప్రైమ్ మినిస్టర్ మన్మోహన్ సింగ్ చేసిన ఆయన పని చేయలేదే. పెద్ద సోనియా గాంధీ ఖర్గేను జాతీయ పార్టీ అధ్యక్షుడు. ఖర్గే మాటకి ఎంత మొన్న వచ్చిండ్రు, ఒక్కడని నిన్నడా ఏం మినిస్టర్ పదవి రాలేదన్న వాళ్ళు ఖర్గే చెప్తే అలిగి వెళ్ళిపోయారు. ఏమైనా యాక్షన్ తీసుకురా, ఏమైనా యాక్షన్ తీసుకురా. మేము చేయకపోతేనేమో చేయలేదంటారు, చేసిన వాళ్ళనేమో మళ్ళీ వాళ్ళు మాట ఏంటో వాళ్ళు ఏదో చేతిలో కీలుబొమ్మలాగా వాడుకుంటున్నారు అని మాట్లాడుతున్నారు. అది డమ్మీగా చేయకూడదు, తోలుబొమ్మల ఆటలాగా పదవులు ఇవ్వకూడదు, రియల్ పదవి ఇవ్వాలి. ఇప్పుడు జేపీ నడ్డా గారు మా పార్టీ జాతీయ అధ్యక్షుడు, మెయిన్ లీడర్ మోడీ గారు. కానీ పార్టీ అవతరణ దినోత్సవం రోజు ఫస్ట్ జేపీ నడ్డా గారు మాట్లాడాలి, మోడీ గారు వేరే దగ్గర ఉన్నారు. వారు మాట్లాడిన తర్వాత నేను మాట్లాడతాను. పార్టీ వ్యవహారం పార్టీ అధ్యక్షుడు మాట్లాడాలి. మా మెయిన్ నెంబర్ 1 పబ్లిక్ లీడర్ మోడీ గారే, కానీ పార్టీ అధ్యక్షుడు నడ్డా గారు. సో అది విధానం. మనం ఏదైతే చెప్తామో ఆచరించాలి. మేము పేరు తోల్బొమ్మని వేసినాం, పాలు చల్లండి ఇచ్చేయండి అంటే నమ్మేటోడు. నువ్వు హైకోర్టు ఆర్డర్ వచ్చి విధి లేని పరిస్థితుల్లో ఓటు బ్యాంక్ రాజకీయాలు ముస్లింలు చేర్చి అవకాశవాదంగా చేసి దాని మీద క్రెడిట్ తీసుకుంటే ఎవరు ఒప్పుకోరు. నిజంగానే మీకు బీసీల ప్రేమ ఉంటే ఇప్పుడు ముఖ్యమంత్రి పదవి బీసీలకి ఇవ్వండి, తప్పకుండా అందరూ కాంగ్రెస్ పార్టీకి బీసీల మీద ప్రేమ ఉందని ఒప్పుకుంటారు. సరే, భవిష్యత్తులో ముఖ్యమంత్రిని బీసీ భవిష్యత్తు గురించి చెప్పొద్దండి. భవిష్యత్తు చెప్తే భవిష్యత్తులో మాట్లాడాలి. ఇప్పుడు నీకు బీసీ ప్రేమ అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు రాజీనామా చేసి బీసీకి ఇవ్వాలి. కాంగ్రెస్ పార్టీకి నిజంగానే ముస్లిం ప్రేమ ఉంటే ఆ పని చేస్తే బీసీలు నమ్మొచ్చు. అప్పటిదాకా నమ్మరు. రైట్. సో యాదగిరి గారు, ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ వర్షన్ ఏంటి? 42% రిజర్వేషన్కి సంబంధించి ఏదైతే నిర్ణయం తీసుకుందో కాంగ్రెస్ పార్టీ, దానికి సంబంధించి చెప్పదలుచుకున్నారు. ఎందుకంటే కవిత గారు ఇది మా విజయమే, తెలంగాణ జాగృతి సాధించిన తొలి విజయం, ఘన విజయం అనుకుంటా. ఆవిడ ఎప్పుడైతే మళ్ళీ చెప్పండి చాలా వస్తుంది. కేఏ పాల్ ఏదైనా నేను చేసిన అంటాడు, ట్రంప్ అన్ని నేనే చేసినా నాకే నోబెల్ ప్రైజ్ అంటుండు. ఈయన ఢిల్లీ మాజీ కేజ్రీవాల్ నాకు నోబెల్ ప్రైజ్ రావాలంట. అట్లా ఎవరో ఏదో చేస్తే నాకు క్రెడిట్ అని చెప్పుకుంటే చాలా మంది. ఇప్పుడు వీళ్ళ కవిత గారు కూడా అదే చెప్తున్నారు. అంటే తెలంగాణ జాగృతి దీని మీద చాలా పోరాటం చేసింది కాబట్టి ఇది మా ఘన విజయం అని చెప్పేసి జాగృతికి సంబంధించిన కార్యకర్తలు, కవిత గారు వీళ్ళందరూ కూడా సంబరాలు చేసుకుంటున్నారు. కాబట్టి సరే, వాళ్ళు ఏది చేసుకున్నా కూడా ఈ 42% రిజర్వేషన్ స్థానిక ఎన్నికల్లో ముఖ్యంగా దానికి సంబంధించి ఏం చెప్పదలుచుకున్నారు? మీకు ప్యానల్లో ఉన్న వారికి ప్రేక్షకులకు నమస్తే.